ముద్గా అప్పం. విన్నారు కదా, ముద్గా అప్పం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. పెసరపప్పు పేస్ట్, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, సైంధవ లవణం, జీలకర్ర, నిమ్మరసం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో జాగ్రత్తగా చూసేసేయండి. ఎవరెవరు తీసుకోవాలో కూడా తెలుసుకోండి. సో స్టార్ట్ చేద్దామా మ్యామ్? స్టార్ట్ ఏం చేద్దాం? సో ముందుగా మనము పెసలను నానబెట్టేసుకున్నాం కదా. ఓకే. సో ముందుగా మనం ఏంటంటే పెసలని ఒక 5-6 గంటలు నానబెట్టేసుకున్నాం. సో నానబెట్టుకున్నాక దానిని మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. ఆ మిశ్రమం ఇలా వచ్చిందనమాట. అంటే 5-6 గంటల పాటు నానబెట్టుకున్న పెసలు పేస్ట్ ఆల్రెడీ మేము నానబెట్టి ఇలా పేస్ట్ లాగా తయారు చేసి తీసుకొచ్చాము. ఓకే. సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం ఒక మంచి బౌల్లో కలిపేసుకున్నాం. ఓకే, ఒక బౌల్ తీసేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో ముందుగా పెసల పేస్ట్ వేసుకుందామా? ముందుగా 6 గంటల పాటు నానబెట్టుకున్న పెసల పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాము. చూసారు కదా, కొంచెం జిగటగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఆ టెక్స్చర్లో ఉంటుంది పేస్ట్. అది వేసేసుకున్నాము. దాంట్లో ఒక కప్పు క్యారెట్ తురుము వేసేసుకుందాం. ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక కప్పు బీట్రూట్ తురుము, ఒక కప్పు బీట్రూట్ తురుము. ఈ అల్లం మొత్తం వేసేసుకుందామా? కొంచెం ఉంది కాబట్టి. సో అంటే 1 స్పూన్ అల్లం అండి. అల్లము, అలాగే జీలకర్ర 1 స్పూను. సో 1 స్పూన్ జీలకర్ర. కరివేపాకుని మనం చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుందాము. సో ఈ కరివేపాకుని కొంచెం చిన్నగా అనమాట, పెద్దగా ఉంటుంది కదా, ఇలాగా చిన్న ముక్కలుగా తయారు చేసుకొని వేసుకున్నాము. అలాగే కొత్తిమీర. సో కొత్తిమీర ఆల్రెడీ ఇవన్నీ ఏంటంటే మేము మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. మీరు కూడా ఆకుకూరలు వాడుకునేటప్పుడు కడిగి వాడండి. దానికి తగ్గట్టుగా, అంటే వీటన్నిటికీ తగ్గట్టుగా సైంధవ లవణం. అలాగే నిమ్మరసం. ఒక చెక్క పిండితే సరిపోతుంది. ఒక చెక్క సరిపోతుంది. సో నిమ్మరసం ఇలా మనం ఒక సన్న చెక్క తీసుకున్నాము, అది పిండుకుందాం. తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. సో నేను కలుపుతూ ఉంటాను. ఈ లోపల మనం ప్యాన్ కూడా పెట్టేసుకుందాం మ్యామ్. ఈ లోపల వేడి అవుతూ ఉంటుంది. ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడవుతుంది. ఈ గ్యాప్లో ఏంటంటే నేను ఇది మొత్తం మంచిగా కలిపేసుకుంటాను. అండ్ మ్యామ్ మీరు చెప్పండి మ్యామ్, అసలు మనము ఈ పెసల కాంబినేషన్లో ఇవన్నీ తీసుకున్నాం కదా, మీరు అన్నారు కళ్ళకి ఇంపుగా అని. కలర్ఫుల్గా ఉంది కాబట్టి కళ్ళకి చాలా ఇంపుగా ఉంటుంది. దాంతో పాటుగా ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కళ్ళకి ఎందుకు ఇంపుగా ఉంటుంది అంటే దీనిలో మనం వాడుతున్నది క్యారెట్ తురుము, అలానే బీట్రూట్ తురుము. ఇవన్నీ కూడా మన రక్తాన్ని కూడా వృద్ధి చెందింపజేస్తుంది అనమాట. ఈ రక్తం ఎందుకు వృద్ధి చెందింపడం వల్ల కళ్ళకి ఎలా హితకరంగా ఉంటుందంటే, మనకి కళ్ళకి చాలా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటే మన కళ్ళ విజన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అంటే మన చూపు కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ మనం వాడుతున్నటువంటి ముద్గా ఉంది చూసారు, అంటే పెసలు. ఈ పెసలు అనేటువంటిది ఎముకలు హితకరంగా ఉండడానికి, అంటే ఎముకలకు బలాన్ని కలిగించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మన కళ్ళల్లో కూడా రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి అనమాట. దాంట్లో అస్థిధాతు ఒక కాంపోనెంట్ ఉంటుంది, అంటే బోన్స్కి సంబంధించిన కాంపోజిషన్ ఉంటుంది. సో అది బాగా ఉంటే మనకి చూపు ఇంకా బాగా ఉంటుంది, మనం మెరుగ్గా కనబడుతుంది అనమాట. అందుకనే మనం ఇక్కడ ముద్గా అనేది యూస్ చేసాం. అండ్ ఇవన్నీ కూడా మనకి పిత్తశామకంగా పనిచేస్తాయి అనమాట. అండ్ మన నేత్రాలలో ఏదైతే అగ్ని ఎక్కువగా ఉంటుందో, సో అది కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే దోష విశేషం లాగా ఉండకూడదు. సో అది కరెక్ట్గా ఉంటే, అది పిత్త దోషం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే మనకు విజన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ ప్యాన్ కూడా మనకి వేడైపోయింది కదా, నూనె కూడా వేసేసుకున్నాము. చిన్నవి తయారు చేయనా? చిన్నవి తయారు చేసుకున్నాం. ఒక 5-6 అలా తయారు చేసేసుకున్నాం. నేను స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. రోజు స్నాక్స్ లాగా మనం ఆల్టర్నేట్ డే కూడా తీసుకున్నా కూడా మనకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి నీటి శాతం కూడా మన స్కిన్ టోన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిన విషయమే, బీట్రూట్ మనకి హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో మ్యామ్ ఈ సైజ్ సరిపోతుంది.
సో ఇలా సన్నగా చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే మనం నూనె కూడా వేసుకున్నాము, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నూనె ముందుగానే అన్నిటికీ సరిపడా వేసేసుకున్నాం కాబట్టి ఒకటి వేసుకున్నాం కదా, మిగతావన్నీ కూడా ఇలాగా వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం బాండీలోనే. ఒక 4-5 అలా వేసేసుకుందాము. సో దట్ పిల్లలకి కూడా ఏంటంటే మనం బాక్సుల్లో పెట్టేసుకునేటప్పుడు అందరూ కలర్ఫుల్గా తీసుకొస్తారు, వెరైటీలు తీసుకొస్తారు అంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాగా కళ్ళకి ఇంపుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు సెల్లులు ఎక్కువగా చూడడం వలన నేను ఇప్పుడు అదే పాయింట్ చెప్పబోతున్నాను. అంటే మనకి సహజంగా మన ఏజ్ పరంగా వచ్చేటువంటి సమస్యలు చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం కొని తెచ్చుకోవడం వల్ల, అంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కానీ వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయన్నమాట. మనం ఎక్కువ స్క్రీన్ టైం యూస్ చేయడం కానీ, పిల్లల్ని డైవర్ట్ చేయడానికి మనం ఎక్కువ ఫోన్ ఇవ్వడం కానీ, ఆ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల కూడా మన కళ్ళకి హాని కలుగుతుంది అనమాట. అది మనం స్వయంకృత అపరాధం అని చెప్పొచ్చు. సో అలాంటి కండిషన్స్లో మనం ఫోన్ ఇవ్వడం తగ్గిస్తూ, మన స్క్రీన్ టైంని తగ్గిస్తూ ఇలాంటి ఆహారం తీసుకున్నట్లయితే మనకి న్యాచురల్గా ఏజ్ పడినప్పుడు వచ్చేటువంటి కంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, అంటే ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏజ్ పడినప్పుడు వచ్చినటువంటి కంటి సమస్యలు తగ్గడంతో పాటు మనం స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేయడం వల్ల కంటికి హాని కలిగించే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుముఖం పడతాయి. ఎస్, నిజమే మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా అవసరం. నేను నూనె కూడా వేసుకున్నానండి. జస్ట్ ఒక్క 2 మినిట్స్ అలా మూత పెడతాను. ఒక సైడ్ కుక్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకొని ఆ 2 సైడ్లు కూడా చక్కగా వేగించుకోవాలి. ఈ గ్యాప్లో ఏంటంటే ఇప్పుడు మేడం చెప్పేది కానీ, అంటే ఈ రెసిపీ అనేది మీరు పిల్లలకి తయారు చేసి, స్పెషల్లీ పిల్లలకి ఎందుకు అంటే సెల్స్ ఎక్కువ చూడడం వల్ల, వాటికి ఎడిక్ట్ అయిపోవడం మూలంగా కళ్ళు సరిగా కనిపించకపోవడమే కాదు మ్యామ్, నేను చాలా మందికి విన్నాను లైక్ మెల్లకన్ను కూడా వచ్చేస్తుంది ఎక్కువ చిన్నపిల్లలు వాడటం మూలంగా. అలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు. అలా అని చెప్పి సెల్లిచ్చేయమని కాదు, అది కొంచెం అవాయిడ్ చేస్తే అంటే ఇలాంటి రెసిపీస్ కనుక తీసుకుంటే ఆరోగ్యానికి కళ్ళకి చాలా హితకరంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఎక్కువసేపు స్క్రీన్ టైం యూస్ చేయడం వల్ల వాళ్ళకి డ్రై ఐ సిండ్రోమ్ అని వస్తుంది. అంటే కళ్ళల్లో నీటి శాతం తక్కువ అయిపోయి రెడ్నెస్ రానివ్వండి, తర్వాత కళ్ళు బాగా నొప్పిగా, మంటగా, ఎర్రగా మారడం ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ని కూడా అవాయిడ్ చేసేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఒకసారి చూద్దామా, ఒకసారి తిప్పేద్దామా. సో చూద్దాము ఇది చక్కగా అయిందో లేదో. మంచిగా అల్లం ఫ్లేవర్ అవన్నీ మంచి వాసన అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ అంటుకోవట్లేదు కదా. అయితే ఇది మంచిగా 1 సైడ్ వేగినట్టు అనమాట, అంటే మంచిగా ఫ్రై అయినట్టు. వావ్, ఎంత మంచి కలర్ వచ్చిందో కదా. ఇంకొక సైడ్ కూడా తిప్పుకున్నాం కాబట్టి ఇంకో సైడ్ కూడా ఒకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకున్నాం. సో ఇప్పుడు మంచిగా అది వేగిపోయింది కదా, మనం ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో ప్లేట్లోకి తీసేసుకుందాము. మంచిగా వేగిపోయినాయి. సో న్యాచురల్గా మనం కూరగాయలు అలానే బీట్రూట్ తినండి, క్యారెట్ తినండి అంటే పిల్లలు అస్సలు తినరు. కాబట్టి ఇలా చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు. పిల్లలు, పెద్దలు కూడా తింటారు. అండ్ ఇది మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది, స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ముద్గా అప్పం రెడీగా ఉంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ ఎలా ఉందో ఫస్ట్ టేస్ట్ చేసి అయితే చెప్తాను. ఓకే, చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ అలా నవ్వుతూ ఉంటే కొంచెం క్రంచీగా, యమా రుచికరంగా ఉంది. తప్పకుండా అందరూ తయారు చేసుకొని తినవలసిన ఒక మంచి రెసిపీ అనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ముద్గా అప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు పేస్ట్, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, సైంధవ లవణం, జీలకర్ర, నిమ్మరసం, నూనె. ముద్గా అప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా నానపెట్టి గ్రైండ్ చేసుకున్న పెసల పేస్ట్ వేసి 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు బీట్రూట్ తురుము, 1 చెంచా అల్లం ముక్కలు, 1 చెంచా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా సైంధవ లవణము, కొద్దిగా నిమ్మరసము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక నూనె వేసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న అప్పాల్లాగా చేసి ప్యాన్ మీద వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే కాళ్లకు ఎంతో మేలు చేసే ముద్గా అప్పం రెడీ.